అలా పోలీసులు రాజకీయ రక్షణగా మాత్రమే వస్తా ఉన్నారు. అంటే అధికార పార్టీకి, ప్రభుత్వానికి కదా, అధికార పార్టీకి రాజకీయ రక్షణ ఉంటా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడన్నా మనం చూస్తా ఉన్నాం, టీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు కంప్లైంట్ చేస్తే యాక్షన్ ఉండదు. నేను ఒక పోలీస్ అధికారితో మాట్లాడితే, పోలీస్ అధికారి దగ్గరకు ఒక వ్యక్తి ఫిర్యాదు పోతే ఆ ఫిర్యాదుదారు ముందరనే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, సార్ ఫలానా ఫిర్యాదు వచ్చింది తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి అడిగి తీసుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది 100% కరెక్ట్. ఇంట్లో పోలీసులు ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరు మానసికంగా అనుకున్న ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రాష్ట్రం ఇదే జరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్ కు సంబంధించి అక్కడ చూసినటువంటి ఉగ్రకోణం హైదరాబాద్ లో లింకులు తేలితే, హైదరాబాద్ లో కూడా మామూలు కాదు, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకుంటున్నటువంటి స్టూడెంట్లు, తర్వాత అడ్డాకూలీలు, వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులతో సంబంధాలు చెప్పి ఇక్కడికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి, ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఏం చేస్తుంది, నిద్రపోతా ఉందా? కేవలం పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ 4 ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎప్పటికీ, ఎందుకంటే ఆ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పనితీరు ఏ రకంగా ఉంది, ఎవరి దగ్గరికి పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి, అధికార పార్టీకి సమాచారం ఇవ్వాలి. ఇట్లా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి సమాచార సేకరణకి నిమగ్నమైనట్టుగా మనకు కనబడతాం. కృష్ణప్రసాద్ గారు చెప్పండి, హైదరాబాద్ కు ప్రతి దగ్గర మన భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాదానికి సంబంధించిన అంశం ఏర్పడా ఆ లింక్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ తో లింక్ అవుతా ఉంది. ఎందుకని హైదరాబాద్ లో ఈ రకమైనటువంటి ఉగ్రవాదం ప్రబలుతున్న వాళ్ళ ఇక్కడ అంటే స్లీపర్ సెల్స్ అందరికి ఇది ఒక షెల్టర్ జోన్ గా తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ రకంగా జరుగుతూ ఉంది. కృష్ణప్రసాద్ గారు చెప్పు సార్. ఇక్కడ 2 విషయాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనము పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఎవరి విధులు నిర్వహించే పనిలో నిమగ్నమైంది అంటే కేసీఆర్ కి సంబంధించిన విధులు నిర్వహించే పనుల నిమగ్నమైంది. ప్రతిపక్షాలు ఎవరెవరు ఏమవుతారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఏ ఉద్యమాలు నిర్మిస్తారు, కైపెట్టే పరిస్థితులలో నిమగ్నమై ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా. అయితే నానుడు ఉంది, ఏమనుందంటే మేధావులు మౌనంగా ఉన్నప్పుడు అసమర్థులు రాజ్యం వెళ్తారని చెప్పి. ఐ బిలాంగ్స్ టు నల్గొండ డిస్ట్రిక్ట్. మేము మా జిల్లా ముఖ్య నేత అప్పుడు జానారెడ్డి గారు చూస్తుండేవాళ్ళం. అంటే ఎవ్రీడే మార్నింగ్ 8:30 to 9 మధ్యలో మేము తన సార్ని కలవడానికి ప్రజా సమస్యల మీద వెళ్ళినప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ డీజీపీ, స్టేట్ డీజీపీ ఉంటుండే, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటుండే. ఎప్పటికప్పుడు తనకు రిపోర్ట్ ఇస్తుండే. తను మళ్ళీ ఆ రోజు సాయంత్రానికి మనాడుకు సీఎం తో మాట్లాడి డిస్కస్ చేస్తుండే. ఇది డెమోక్రసీలో ఉన్నటువంటి ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించే పరిస్థితులలో ఉంటుండే. ఇప్పుడు ఎలా ఉందంటే హోంమంత్రికే తెలియదు, ఆయన హోంమంత్రి, ఈ రాష్ట్రాన్ని నేను హోంమంత్రి అనే విషయం మన రాష్ట్ర హోంమంత్రికి తెలియదు. ప్లస్ ఈ అధికారులకు కూడా మేము రిపోర్ట్ చేయాలి, ఇతనికి ఎవ్రీడే మేము రెస్పాన్సిబుల్ గా ఉండాలనే విషయం ఈ అధికారులకు లేదు, ఆ హోంమంత్రికి లేదు. యాజ్ వెల్ వీళ్ళు ఎవరికి ఉండాలి, యువరాజుకు ఉండాలి, ఈ రాష్ట్ర రాజుకు ఉండాలన్నమాట. ఈ ఇద్దరికి తప్ప ఇంకొకరికి సంబంధం లేదు. ఎవరు వీళ్ళకి మనుషులా కూడా కనపడతారు ఈ రోజుకి, ఈ యువరాజుకి రాజుకి. వీళ్ళకు కనపడనప్పుడు ఆబ్వియస్ గా పోలీసు కూడా ఎక్కడ ఉంటది, యువరాజు ఇంటి ముందు లేదంటే రాజు ఇంటి ముందే నిలబడుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇవాళ రాజు గాని యువరాజు గాని ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళి బండి సంజయ్ ఎడిపోతున్నాడు, లేకపోతే కిషన్ రెడ్డి ఎక్కడికి పోతున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఎక్కడికి పోతున్నాడు, కాంగ్రెస్ లీడర్ ఎక్కడికి పోతున్నాడు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఈ ఫోన్లలో ఏం జరుగుతున్నాయి, ఈ విషయాలు మాత్రమే చెప్పమని చెప్తుంది తప్ప ఈ రాష్ట్ర రక్షణ బాధ్యతను గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వము పూర్తిగా. ఎందుకంటే స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నాయి అంటే ఇక్కడ చాలా మంది అంటే బంగ్లాదేశీయులు కానీ లేకపోతే అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం అంటే ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొంది ఇక్కడ పౌరసత్వం సంపాదించుకొని మనం చూస్తుంటాం. చాలా ఇక్కడ ఎంఐ కానీ లేకపోతే ముస్లిం లీడర్షిప్ కానీ చాలా ముస్లిం కాలనీస్ ని ఏర్పరిచింది, వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలను చేసింది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇస్తున్న జీవనోపాధి నేపథ్యంలో వచ్చి ఇక్కడ స్లీపర్ సెల్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిల్లే పరిస్థితిగా ఉన్నప్పటికీ ఇవన్నీ గాలికి వదిలేసింది. ఇది ఎటన్నా పోనీయండి, నాకేమో అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటి, నాకు నెక్స్ట్ టర్మ్ కి ఏ రకంగా అధికారంలో ఉండాలి, ఏ రకంగా నేను ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు. పోలీసు అంతా బిజీగా ఇందులో నిమగ్నమైంది తప్ప అంటే పక్క రాష్ట్ర పోలీసు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు చెప్పితే తప్ప ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. దీనికి కారణం ఒకటే అండి, క్లియర్ గా ఏంటనంటే కేసీఆర్ ఆదేశాలు లేదా కేటీఆర్ ఆదేశాలు తప్ప హోంమంత్రికి అసలు వర్కే లేదు. ఆయనకు హోంమంత్రి ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలియదు, చాలా మంది తెలియదు. ఆయన ఎప్పుడు జిల్లాల పర్యటనలు పోలే, ఆయన శాంతి భద్రత సమస్యల మీద ఎప్పుడు మాట్లాడేది లేదు, రివ్యూలు చేసింది లేదు. ఇది ఈ రాష్ట్ర దుస్థితి.